తమిళనాట విషాదం అలుముకుంది. హీరో విజయ్ పొలిటికల్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి కరూర్ జిల్లా, తమిళనాడులోని కరూర్ జిల్లాలో 39 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. యాక్చువల్లీ ఆయన పర్మిషన్ తీసుకుంది పొద్దున 10కి వస్తానని, 3కల్లా మొత్తం అన్ని కంప్లీట్ అవుద్దని అంట. అయితే ఆయన సాయంత్రం 7 గంటలకు వచ్చారంట. ఆయన లేట్ అవుతుండటంతో దాదాపు 7-8 గంటలు ప్రజలు వెయిట్ చేసి 10,000 మంది వస్తారని పర్మిషన్ తీసుకున్నారంట. 30,000 దాటి జనం వచ్చారంట. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తొక్కిసలాట జరిగి దాదాపు 39 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంట. హీరో విజయ్ పొలిటికల్ ర్యాలీ అంటే అక్కడ విపరీతంగా ప్రజలు వస్తున్నారు. ఇదే నెలలో అంటే ఈ సెప్టెంబర్ 13వ తారీఖున కూడా ఆయన ర్యాలీ విషయం వార్తలోకి వచ్చింది. త్రిచి డిస్ట్రిక్ట్లో కూడా ఆయన పెట్టిన ర్యాలీకి విపరీతంగా జనం రాబోతున్నారని చెప్పి చాలా పర్మిషన్స్ అడిగితే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదంట. 23 కండిషన్లు పెట్టారని చెప్పి టీవీకే పార్టీ, ఆయన ఏ పార్టీ అయితే స్థాపించారో వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారనమాట. కానీ కోర్టు అడిగింది, అసలు పర్మిషన్ సరిగ్గా తీసుకుంటున్నారా, సేఫ్టీ మెకానిజమ్స్ ఫాలో అవుతున్నారా, మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అందరినీ కాపాడటానికి, ఎక్కువ మంది ప్రజలు వస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి పోలీసులు అక్కడ స్పెషల్ అడ్వైజరీ కూడా జారీ చేశారంట. ప్రెగ్నెంట్ ఉమెన్ రావద్దు, చిన్నపిల్లల్ని తీసుకుని రావద్దు అని చెప్పి. అయినా కానీ విజయ్ మీద ప్రేమతో, అత్యుత్సాహంతో చాలా మంది వచ్చి గంటల తరబడి అక్కడ వెయిట్ చేసేసి చివరికి ఊపిరాడక చనిపోయారంట. హీరో విజయ్ ఇమీడియట్గా తొక్కిసలాట జరగగానే ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా ఇమీడియట్గా ఫ్లైట్ ఎక్కి చెన్నై వెళ్ళిన తర్వాత నా హృదయం ద్రవించుకుపోతుంది, నేనేమీ మాట్లాడలేకపోతున్నానని చెప్పారంట. అయితే దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఇమీడియట్గా 1 మెంబర్ కమిటీ ఒకటి వేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. చనిపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా తమిళనాడు సీఎం ప్రకటించారనమాట. అయితే ఇదంతా పక్కన పెడితే భారతదేశంలో ఈ పిచ్ అనమాట. సెలబ్రిటీస్, ఫిల్మ్ స్టార్స్, క్రికెట్ స్టార్స్ వీళ్ళని చూడాలని చెప్పి జనం వాళ్ళ ప్రాణాలను తెగించి వెయిట్ చేస్తారు. తిండి తినకుండా వెయిట్ చేస్తారు. పసిపిల్లలు వేసుకెళ్ళి వెయిట్ చేస్తారు. మనకు తెలిసి రీసెంట్గా హైదరాబాద్ చిక్కడపల్లిలో సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్, ఒక తల్లి ప్రాణం ఎలా కోల్పోయిందనే ఇన్సిడెంట్ మనం చూసాం అనమాట. ఇంకా ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అలానే 3 నెలల క్రితం బెంగళూరులో ఆర్సీబీ స్టాంపీడ్, క్రికెట్ స్టార్స్ని చూడాలని చెప్పి జనం విపరీతంగా వచ్చి తొక్కిసలాట జరిగి చనిపోయారనమాట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అవన్నీ పక్కన పెడితే గోదావరి పుష్కరాలు చూసినా అదే పరిస్థితి అనమాట. అంటే మన వాళ్ళకి ఎక్కడి నుంచి మనం చూసుకోవచ్చు మన హీరోని. హీరో వర్షిప్ ఉంటే నిజమే, కానీ ఎంతవరకు ఆ వర్షిప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి జీవితం భూమి మీద విశిష్టమైనదే, ప్రతి వ్యక్తి విశిష్టమైన వాడే. ప్రతి లైఫ్లో ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఏ జీవితం చిన్నది కాదు, ఎవరు చిన్నవాళ్ళు కాదు, ఎవరు పెద్దవాళ్ళు కాదు. ఇప్పటి నుంచి 100 సంవత్సరాల తర్వాత మనం అనుకునే సెలబ్రిటీస్ని భూమి మీద ఎంతమంది గుర్తుపెట్టుకుంటారో ఒకసారి ఆలోచించండి. అలాంటప్పుడు మనం ఒకళ్ళ దగ్గర నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, కానీ వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేసి పడి చచ్చిపోయి గంటలు టైం వేస్ట్ చేసుకుని రోడ్ల మీదకి వచ్చేసి తొక్కిసలాట్లో నీళ్లు లేకుండా పడి పసిపిల్లని వేసుకెళ్ళి ఇదంతా కర్మ అవసరమా? ఇంతమంది చావటం అవసరమా? హీరో విజయ్కైనా ఆయన పార్టీకైనా ఒక ఆలోచన ఉండొద్దా? ఇంతమంది జనం వస్తారని తెలిసి ఒకవేళ తొక్కిసలాట జరిగితే వాళ్ళ ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాలి, పోలీసులు ఆలోచించాలి, ఆ హీరో ఆలోచించాలి, వాళ్ళ పార్టీ ఆలోచించాలి, అందరికంటే ఎక్కువగా ప్రజలు ఆలోచించాలి. ఇంత పిచ్చి ఎవరి మీద పనికిరాదు. జస్ట్ హీరో విజయ్ ఒక మనిషి మాత్రమే, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 1996 నుంచి 2022 మధ్య దాదాపు 3,900 మంది భారతదేశంలో తొక్కిసలాట వల్ల చనిపోయారు. ప్రపంచం మొత్తం చూసుకుంటే భారతదేశంలోనే తొక్కిసలాట వల్ల జరిగే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. స్టాంపీడ్స్లో అంటే తొక్కిసలాటలో ప్రజలు ఊపిరాడక ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి గాలి ఆడక బాగా వేడిలో చనిపోతారనమాట. దాన్నే కంప్రెసివ్ ఆస్ఫిక్సేషన్ అంటారు. అస్సలు అక్కడ వాళ్ళకి ఊపిరాడదు.